ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! ఇప్పుడు విన్నాం కదా దేవుడి మాటలు. చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మన తండ్రి. తండ్రికి గద్దించే అధికారం ఉంది. సరిచేసే అధికారం ఉంది. ప్రేమించే అధికారం తండ్రికుంది. ఎందుకు దేవుడు గద్దించాడిప్పుడు? ఎందుకంటే తన బిడ్డలకు వేరే వాళ్ళు చూసి ఎగతాళి చేయకూడదు అని దేవుడు గద్దించాడు. నేనే సరిచేయాలి నా బిడ్డలకనేసి. 3 మాటలు దేవుడు ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. ఒకటి, నా నోటి నుంచి ఎందుకు ఉమ్మివేయాలనుకున్నానో నువ్వు విన్నావు కదా! నీ మనస్సును సరిచేసుకో. మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయి ఉన్నావు. నువ్వు పడిన స్థితిని మర్చిపోయి ఉన్నావు. అది జ్ఞాపకం చేసుకో. అందును బట్టే నిన్ను ఇలా మాట్లాడాలనుకుంటున్నాను అని దేవుడు గద్దించాడు. ఇంకొకటి, ఒక ధనవంతుడున్నాడంట. అతడేమనుకున్నాడంటే, అబ్బా! ఈరోజు నేనన్నీ సంపాదించుకున్నాను. నా ప్రాణమా! నేనన్నీ సంపాదించుకున్నాను. అంతా నిధులను నింపుకున్నాను నేను. ఇంకా నేను ప్రశాంతంగా నా ప్రాణమా తినుము, త్రాగుము అని తన మనసులో అనుకుంటున్నాడంట. అప్పుడు దేవుడన్నాడంట, వెర్రివాడా! ఈరోజే నీ ప్రాణం పోతది. ఏం చేస్తావు అన్నాడంట. అది మన వెనక రాదు. ఎందుకంటే అది దరిద్రుడు, దౌర్భాగ్యుడా అని దేవుడు పిలుస్తున్నాడు. అది దేవుని వాక్యం సమృద్ధిగా నీలో ఉంటే నువ్వు జీవించగలుగుతావు. ఎందుకంటే అందరికీ ధనం అవసరం ఉంది. అందరికీ అన్నీ కావాలి. కానీ దేనివల్ల నువ్వు దేవుడికి దూరమైపోతున్నావు? దేనివల్ల గర్వమొస్తుంది? నేను దేవుడి కంటే ఎక్కువ అని ఆలోచన ఎందుకొస్తుంది? అది మన నుంచి సంపూర్తిగా తీసివేయండి. ఎందుకంటే లూసిఫర్ కూడా నేను చాలా అందంగా ఉన్నాను. చాలా